SSC MTS new vacancy 2024, SSC MTS Havaldar recruitment 2024, SSC recruitment 2024. సో ఇక్కడ ఎస్ఎస్సిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ అండి. ఎస్ఎస్సి హవల్దార్ రిక్రూట్మెంట్ ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్. సో ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఫీ అండ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్ని చూద్దాము. సో దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ జాబ్ వేకెన్సీ 2024, జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు అండ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్. ఇంకా 10th క్లాస్ పాస్ అయిన వారికి కూడా ఈ పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంది. సో 10th పాస్ జాబ్స్, సో ఇంకా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 27th June 2024, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31 July 2024 అండ్ లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1st August అండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ కరెక్షన్ విండో కూడా ఉంటుంది ఎస్ఎస్సి కాబట్టి 16/8 అంటే 16th August నుంచి 17th August వరకు కరెక్షన్ విండో ఉంటుంది. సో స్కెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి either October లేదా నవంబర్లో ఉంటుంది. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు ఒకవేళ ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏదైనా గ్లిచెస్ ఏర్పడితే ఈ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు, 180030930663. సో ఇది ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అండి, నాన్ టెక్నికల్ వేకెన్సీస్. టోటల్గా 8,000+ వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఎంటీఎస్ వచ్చేసి 4,887 వేకెన్సీ ఉన్నాయి. హవల్దార్ వచ్చేసి సిబిఐసి సిబిఎన్ 3439 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ పిన్ కామెంట్లో నేను ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years అనేది మినిమం ఏజ్ క్రైటీరియా, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 25 years అండి. అండ్ ఇక్కడ ఇది ఎంటీఎస్కి. సో ఎంటీఎస్కి అయితే 18 years to 25 years అనేది ఏజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ హవల్దార్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే 18 to 27 years అండి. అండ్ ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ క్రైటీరియా కూడా ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ క్రైటీరియా వారికి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన అర్హత వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ 1/8/2024 ఎవరైతే ఈ పర్టికులర్ డేట్ వరకు మీకు 10th క్లాస్ పాస్ అయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 10th పాస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్దర్ ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి నేను హౌ టు అప్లై ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా నేను వీడియో క్రియేట్ చేస్తాను. సో చూడండి. అండ్ ఇక్కడ రిక్వెస్టెడ్ కేబీ కొంచెం డిఫరెంట్ ఉంది ఈసారి ప్రొసీజర్ వచ్చేసి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా అయితే 100 rupees అండి, 100 rupees. అండ్ ఉమెన్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజ్ లేదు. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వారికి కూడా ఎటువంటి ఫీజ్ లేదు. అండ్ ఇక్కడ విండో కరెక్షన్ డేట్ మాత్రం 16/8/2024 to 17/8/2024 till 11 PM వరకు ఉంటుంది. అంటే మీరు అప్లై చేసినప్పుడు ఏదైనా రాంగ్ ఎంటర్ చేస్తే మీరు అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 rupees ఫీజ్ కట్టేసి మీరు మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఒకవేళ ఇది 1 time కరెక్షన్, ఒకవేళ ట్వైస్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 500 rupees ఉంటుంది. సో ఇది 2 times కరెక్షన్ అండి అప్లికేషన్ విండో. సో ఈ 2 daysలో ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వచ్చేసి సదర్న్ రీజన్లో వస్తుంది. సదర్న్ రీజన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. సో ఇక్కడ సదర్న్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ పర్టికులర్ స్టేట్స్ వస్తాయి. సో ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచినపల్లి, తిరువెన్నెల్ అండ్ వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి ఒకవేళ ఏదైనా క్వైరీస్ ఉంటే సదర్న్ రీజన్కి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సదర్న్ రీజన్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. ఇది అడ్రస్ అండి, సదర్న్ రీజన్ చెన్నైలో ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్గా
For the post of MTS, the examination will be consisting of computer-based examination. For the post of Havaldar, exam will be consisting of computer-based examination followed by physical efficiency test and physical standard test. So ఇక్కడ MTS కి మాత్రం ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది, CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఒకవేళ మీరు హవల్దార్ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే వారికి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 13 రీజనల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో తెలుగు కూడా ఉంది. సో మీరు ఒకవేళ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎగ్జామినేషన్ కూడా తెలుగులో ఉండడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఆప్షన్ ఆఫ్ చేస్తే తెలుగు కూడా మీరు తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ దాంట్లో 20 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్ అండి. సో 20 × 3 వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయి న్యూమరికల్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ అంటే ఒక్కో క్వశ్చన్ వచ్చేసి 3 మార్క్స్, 20 × 3 60 మార్క్స్ అండి. సో ఇక్కడ ఈ సెక్షన్ 1కి మాత్రం టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. 45 మినిట్స్లో మీరు టోటల్గా 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్లో టోటల్గా టైం ఫ్రేమ్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ 45 మినిట్స్. అండ్ ఇక్కడ ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారికి మాత్రం 60 మినిట్స్ ఉంటుంది ఈ సెక్షన్ 1. సెక్షన్ 2 కూడా 45 మినిట్స్ ఉంటుంది. సెక్షన్ 2లో 25 క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇక్కడ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా 25 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్ అండి. ఇది కూడా సెక్షన్ 2 కూడా 45 మినిట్స్ ఉంటుంది. సెక్షన్ 1 45 మినిట్స్, సెక్షన్ 2 45 మినిట్స్. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ సెక్షన్ 1లో. అండ్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ టోటల్గా ఇవి అన్ని కలిపి 40 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ వచ్చేసి 45 మినిట్స్ టైం ఫ్రేమ్ సెక్షన్ 2లో. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ 50 ప్లస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ సెక్షన్ 2లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ 1లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 45 మినిట్స్ ప్లస్ 45 మినిట్స్. కంప్యూటర్ బేస్డ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్, సెక్షన్ 1 and section 2 on the same day, and on the both sessions will be mandatory. Candidate will get 45 minutes to complete section 1. On completion of 45 minutes, section 2 will be section 1 will be automatically closed. సో ఒకవేళ ఇక్కడ కన్సిక్యూటివ్గా ఉంటాయి. సో ఇక్కడ సెక్షన్ 1 సెక్షన్ 2 కూడా సేమ్ క్రైటీరియా అండి. సో దిస్ ఇస్ ద క్రైటీరియా ఫర్ ఎగ్జామినేషన్ క్రైటీరియా. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇక్కడ ద క్వశ్చన్స్ విల్ బీ సెట్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజ్ ఇన్ సెక్షన్ 1 అండ్ జనరల్ అవేర్నెస్. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్కి టు సే ఈ ఎగ్జామ్కి దేర్ విల్ నాట్ బీ ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఫర్ సెక్షన్ 1. ఇన్ సెక్షన్ 2 దేర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్. సో ఇక్కడ సెక్షన్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ సెక్షన్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఫర్ దేర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 mark for each wrong answer. Candidates are therefore advised to keep in mind while answering the question. So each wrong answer will be deducted -1 mark for section 2 only. So marks scored by the candidates in CBT if conducted in multiple shifts will be normalized. So ikkada answer ikkada tentative answer keys of the computer based examination will be placed on the website. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ అనిపిస్తే ఛాలెంజ్ చేయాలనుకుంటే ₹100 కట్టి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి ₹100 కట్టేసి మీరు ఈమెయిల్ చేయొచ్చు. అప్లికేషన్ ఆ పర్టికులర్ లెటర్ అండ్ which is non-refundable. Representation received through any other modes like letter, application, email will not be entertained. So ఆ క్వశ్చన్ ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇది సిలబస్ అండి, ఇండికేటివ్ సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి, సో న్యూమరికల్ ఎబిలిటీలో ఇక్కడ ఫస్ట్గా ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, LCM, HCF, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్స్, ఫండమెంటల్ అథమెటిక్ లైక్ బాడ్, మస్, పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్స్, వర్క్ అండ్ టైమ్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, profit and loss, discount, area, perimeter, basic, geometric, distance, time, line and angles, interpretation of simple graphs, data, squares and square root. సో ఇది మ్యాథమెటికల్ సిలబస్ అండి. రీజనింగ్ వచ్చేసి ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, అనాలజీ, ప్రాబ్లమ్స్ సాల్వింగ్, క్యాలెండర్స్, ఇంకా క్యాలిక్యులేషన్స్, నాన్ వర్బల్ రీజనింగ్ కూడా ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇక్కడ హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్, కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇండియా కల్చర్, ఇంకా ఎన్వైర్న్మెంటల్ స్టడీస్ 10th స్టాండర్డ్ వరకు ఉంటుంది సిలబస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం సిలబస్ వచ్చేసి వొకాబులరీ, గ్రామర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కరెక్ట్ యూసేజ్ అండ్ సెంటెన్స్ కరెక్షన్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి సిలబస్ అండి.
సో సిలబస్ వచ్చేసి ఇక్కడ మీరు ఒకవేళ హవల్దార్ పోస్ట్కి అప్లై చేసి ఉంటే ఫస్ట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మీరు మేల్ క్యాండిడేట్ అయితే 1600 మీటర్స్ 15 మినిట్స్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అండ్ ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1 కిలోమీటర్ మీరు 20 మినిట్స్లో వాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్ హూ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టెస్ట్ ఇస్ ఫౌండ్ టు బీ ప్రెగ్నెంట్ ఆర్ 12 weeks స్టాండింగ్ ఓవర్ shall be declared temporarily unfit. Her candidature will be held in abeyance until the confinement is over. సో ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు, ఎందుకంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసినప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉండకూడదు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే. సో ఇక్కడ 12 weeks లోపు ఉండాలి. ఇక్కడ క్లియర్గా చాలా మెన్షన్ చేశారు, ఎందుకంటే 1 కిలోమీటర్ మీరు వాక్ చేయాలి కాబట్టి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ it is considered that women candidate should not be pregnant, declared as pregnant, and it is abeyance until the confinement is over. So ఇది క్లియర్గా మెన్షన్ చేశారు, it is considered as void. సో ఇది క్లారిటీగా మెన్షన్ చేశారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఉమెన్ క్యాండిడేట్ వాక్ చేయలేరు కాబట్టి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ హైట్ టెస్ట్ అండి. 157.5 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్ అయితే. ఇక్కడ హైట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్. ఇక్కడ ఫుల్లీ ఎక్స్పాండెడ్ విత్ మినిమమ్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ క్రైటీరియా వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి మినిమమ్ 48 kgs ఉండాలి. సో ఇది క్రైటీరియా అండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ టెస్ట్కి మీరు ఒకవేళ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేయాలనుకుంటే మీరు వాకింగ్ చేయాలి ఇన్ ద రిక్వెస్టెడ్ టైం ఫ్రేమ్. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా 100 రూపీస్. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి నేను డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టుంటే దయచేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై మాత్రం ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27/6/2024, లాస్ట్ డేట్ వచ్చేసి 37th of July 2024. 10th క్లాస్ పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో జస్ట్ గివ్ ఇట్ ట్రై. అండ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రం అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటుంది. అండ్ ఓన్లీ 1 ఎగ్జామినేషన్ MTSకి మాత్రం. సో ఒకవేళ మీకు ఆపర్చునిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.